బ్లాక్ అండ్ వైట్ కలర్స్తో కనిపించే ఈ క్యూట్ చబ్బీ పాండా ఇది ఒక జంతువు. చైనా పర్వత అటవుల్లో ఉండే జాయింట్ పాండా. క్యూట్గా కనిపించిన నేచర్ బ్యాలెన్స్లో వీళ్ళు ఒక సూపర్ ఇంపార్టెంట్ స్పీసీస్. ఈ వీడియోలో పాండాస్ గురించి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. పాండాస్ ప్రధానంగా చైనాలోని సిచువాన్, షాన్షి, గాన్సు పర్వత అటవుల్లోనే ఉంటాయి. ఇవి చల్లటి లేదా పొడవైన బ్యాంబూ ఫారెస్ట్లోనే జీవిస్తాయి. వైల్డ్ లైఫ్కు సింబల్గా భావిస్తారు. ఇవి ఎక్కువగా 99% బ్యాంబూనే తింటుంటాయి. రోజుకు 12 to 14 hours బ్యాంబూ తింటుంటాయి. రోజుకు 12 నుంచి 38 kgs బ్యాంబూ తినగలవు. ఒకేషనల్లీ చిన్న జంతువులు, మొక్కజొన్న పండ్లు కూడా తింటాయి. దీని వెయిట్ వచ్చేసి 70 to 150 kgs వరకు ఉంటాయి. హైట్ మాత్రం 1.2 నుంచి 1.9 meters మాత్రమే ఉంటాయి. ఐస్ చుట్టూ ఉన్న బ్లాక్ సర్కిల్స్ వల్ల వీళ్ళు యూనిక్గా కనిపిస్తారు. షార్ప్ మొరాల్స్ ఉంటాయి. బ్యాంబూ క్రష్ చేయడానికి 6th ఫింగర్ అంటే సూడో థంబ్ ఉంటుంది. బ్యాంబూ హోల్డ్ చేయడానికి అది సహాయం చేస్తుంది. ది పాండా బిహేవియర్ చాలా కామ్ అండ్ లేజీ యానిమల్స్. ఎక్కువ సమయం తినడం, నిద్రపోవడంలోనే ఉంటాయి. సాలిటరీ యానిమల్స్ అంటే దానంతటగా అవే బ్రతికేవి. గ్రేట్ క్లైంబర్స్ అండ్ స్విమ్మర్స్ కూడా అవుతాయి. ప్రపంచంలో సుమారు 1864 పాండాస్ అడవుల్లో ఉన్న వైల్డ్ పాపులేషన్గా ఉన్నాయని అంచనా. జూలలో, బ్రీడింగ్ సెంటర్స్లో కూడా పాండాస్ ఉన్నాయి. మొత్తం గ్లోబల్ పాపులేషన్ ఇంక్లూడింగ్ వైల్డ్ ప్లస్ క్యాప్టివిటీ కొరకు 2400 నుంచి 2500 పాండాలు ఉన్నట్లు ఎస్టిమేట్. ఈ సంఖ్య హిస్టారికల్ వ్యూ పాయింట్తో చూస్తే గతంలో పాండా నెంబర్స్ చాలా తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు కఠిన కన్జర్వేషన్ ఎఫర్ట్స్ వల్ల వైల్డ్ పాపులేషన్ కొంత పెరిగిపోయింది. అయినా పాండా పాపులేషన్ ఇంకా చాలా లిమిటెడ్. కేవలం కొన్ని స్పెసిఫిక్ మౌంటేనియస్ బ్యాంబూ ఫారెస్ట్లో ప్రాంతంలోనే మాత్రమే చూడవచ్చు. చైనాలోని సిచువాన్, షాన్సీ, గాన్సు ప్రాంతాలు కాబట్టే కన్జర్వేషన్ మళ్ళీ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఈ పాపులేషన్ నెంబర్స్ భావన పాండాలు రేర్ స్పెషల్ స్పీషియస్ జంతువులు. పాండా బేబీస్ డెలివరీ ఎలా పుడతారు అంటే బర్త్, రిప్రొడక్షన్ మనం తెలుసుకుందాం. పాండా మేటింగ్ సీజన్ అంటే వారి కలయిక ప్రతి సంవత్సరం ఒక్కసారి మాత్రమే. స్ప్రింగ్లో సాధారణంగా మార్చ్, మే సమయంలో ఫీమేల్స్ హీట్లోకి వస్తాయి. మేటింగ్ తక్కువ మాత్రమే ఉంటుంది. ఫీమేల్ హీట్లో ఉండేది 2-3 రోజులు మాత్రమే. ఆ సమయంలో మేల్ పాండాస్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి ఫెర్టిలైజేషన్ అయిన తర్వాత కూడా ఇన్స్టాంట్ ఇంప్లాంటేషన్ కాదు, ఒక్క డిలే ఇంప్లాంటేషన్ ఉంటుంది. ఫెర్టిలైజ్డ్ ఎగ్ యుటేరియస్ వాల్ అటాచ్ అయ్యే వరకు కొంతకాలం వేచి ఉంటుంది. అందువలన గర్భధారణ పీరియడ్ చాలా వేరియబుల్ అవుతుంది. ప్రెగ్నెన్సీ మీన్స్ గెస్టేషన్ పీరియడ్ సాధారణంగా 95 నుంచి 160 రోజులు అంటే యావరేజ్ 135 రోజులు ఉంటుంది. ఒక పాండా పుట్టుక అంటే కబ్ ఎంత చిన్నగా ఉంటుంది అంటే దాని బర్త్ వెయిట్ వచ్చేసి అరౌండ్ 90 to 130 grams మాత్రమే ఉంటుంది. అంటే తల్లి కంటే 100%లో 1 point మాత్రమే ఉంటుంది దాని పుట్టుక. అంటే మన ఫోన్ ఛార్జర్ కంటే కూడా చిన్నగా ఉంటుంది. కబ్స్ ఆఫెన్ బర్న్ బ్లైండ్, హెయిర్లెస్, వైట్ అండ్ పూర్తిగా డిపెండెంట్ ఆన్ దేర్ మదర్. ఇనిషియల్లీ దే కాంట్ మూవ్ మచ్, కేవలం సకిల్ అవుతూ ఉంటారు. కబ్స్ బ్లాక్ వైట్ ఫర్ డెవలప్ అయ్యే వరకు కొంతకాలం అంటే కొన్ని వారాల్లోనే క్యారెక్టరిస్టిక్స్ బ్లాక్ ప్యాచెస్ కనిపించడం మొదలవుతుంది. టిపికల్లీ 1 cub ఈజ్ రైజ్డ్ ఆల్దో ట్విన్స్ అంటే 2 cubs తరువాత ఉత్పత్తి అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. వైల్డ్లో ఇటువంటి బాగా సర్వైవ్ అవుతుంది. రెండవది ఎదగకపోవడం, సాధారణంగా తల్లి మిల్క్ సరిపోకపోవడం అని అంటారు. కబ్స్తో తల్లి దాదాపు 18 to 24 నెలలు వరకు ఉంటుంది. ఆ తర్వాత వీనింగ్ గ్రాడ్యువల్లీ ఇండిపెండెంట్ అవుతూ ఫారెస్ట్లోకి లైఫ్కి ఎక్విప్మెంట్ నేర్చుకుంటారు. ఆల్దో పాండాస్ సమ్టైమ్స్ గివ్ బర్త్ టు ట్విన్స్. శరీర నిర్మాణం, తల్లి మిల్క్ లిమిటేషన్స్ కారణంగా 1 cub మాత్రమే సర్వైవ్ అవుతుంది వైల్డ్ కండిషన్స్లో. పాండా ఫీమేల్ మేటింగ్ హీట్ పీరియడ్ చాలా షార్ట్గా ఉంటుంది. కాబట్టి న్యాచురల్ బ్రీడింగ్ సరిగ్గా జరగడం టఫ్. ఇది పాపులేషన్ ఇంక్రీజ్కి మేజర్ ఛాలెంజ్. ఈ రిప్రొడక్టివ్ డిఫికల్టీస్ ప్లస్ హ్యాబిటాట్ లాస్ ప్లస్ లో ఫుడ్ సోర్స్ అంటే బ్యాంబూ పాండా పాపులేషన్ హిస్టారికల్లీ చాలా తగ్గిపోయింది. కానీ ఇప్పటి వరకు కన్జర్వేషన్ ఎఫర్ట్స్ వల్ల వైల్డ్ పాపులేషన్ కొంత స్టెబిలైజ్ పెరిగింది. పాండా లైఫ్ ఏంటంటే మార్నింగ్ లేవగానే బ్యాంబూ, ఆఫ్టర్నూన్ బ్యాంబూ, ఈవినింగ్ స్నాక్ కూడా బ్యాంబూ. బేసికలీ పాండా అంటే వాకింగ్ బ్యాంబూ, ఈటింగ్ మెషిన్. జిమ్కి వెళ్ళరు, యోగా లేదు, ఏ స్ట్రెస్ లేదు, తినాలి, పడుకోవాలి. ఇదే పాండా డైలీ రొటీన్.